హాయ్ అండి, నమస్తే. ఈరోజు నేను పనసలతో కేసరి చేసుకున్నానండి. ఫస్ట్ పనసలను మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ ఒక కళాయి పెట్టుకొని దానిలో కాస్త గీ వేసేసుకొని కాస్త డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవాలండి. డ్రై ఫ్రూట్స్ వేడయ్యాక పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో కాస్త గోధుమ నూనె కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మంచి అరోమా వచ్చినంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఇందులో కలిపేసుకోవాలండి. ఉండలు కట్టే ప్రమాదం ఉంది కాబట్టి మంచిగా కలిపేసుకోవాలి. తిప్పుతూ మంచిగా కలుపుకోవాలండి. కలుపుకున్నాక ఇవ్వండి ఈ విధంగా కలుపుకోవాలండి. కలుపుకున్నాక కాస్త షుగర్ వేసుకోవాలి. నెక్స్ట్ దానిలోనే ఇలాచీ పౌడర్ కాస్త, నెక్స్ట్ గీ రోస్టెడ్ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, అవి కూడా ఇందులో కలుపుకోవాలండి. కలుపుకున్నాక లాస్ట్లో కాసింత నెయ్యి కూడా పడుతుందండి. కేసరి అన్నాక నెయ్యి చాలా ఇంపార్టెంట్ కదండి. నెయ్యి కూడా వేసాక రెడీ. మనకి అందరికీ నచ్చే కమ్మని పనసల కేసరి రెడీ అయిపోయిందండి. ఇక సర్వ్ చేసేసుకొని తినేయడమే. బాయ్ బాయ్.